Welcome to Special PM 7 PM show. WannaCry ransomware దునియాని షేక్ చేస్తుంది. యూరప్, అమెరికా, రష్యాల ఈ మాల్వేర్తో వందల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని అంటున్నారు. మన దేశం మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కానీ కేంద్రం మాత్రం అసొంటిదేం లేదంటుంది. అలర్ట్గానే ఉన్నామని చెప్తోంది. వానాక్రై ర్యాన్సమ్వేర్ ఎఫెక్ట్ పై కేంద్ర సర్కార్ రియాక్ట్ అయింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ చేతల పనిచేస్తున్న కంప్యూటర్లన్నీ ఎసొంటి వైరస్ లేకుండానే పనిచేస్తున్నాయని చెప్పింది. విద్యుత్, జీఎస్టీ నెట్వర్క్ తో పాటు సర్కారీ డిపార్ట్మెంట్లు కూడా మంచిగానే పనిచేస్తున్నాయంది. ర్యాన్సమ్వేర్ తోని మిగిలిన దేశాలు ఇబ్బంది పడ్డట్టు మన దేశానికి వచ్చిన కష్టమేం లేదని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఎప్పటికప్పుడు దీని మీద రివ్యూ చేస్తున్నామన్నారు. బ్యాంకింగ్ తో పాటు అన్ని డిపార్ట్మెంట్లల్లో సెక్యూరిటీ పెంచినట్టు చెప్పినారు. उसको भी कंटेन करने की कोशिश की जा रही है. हमारे एनआईसी का सिस्टम पूरा ठीक ठाक है और हमने पिछले मार्च से ही एडवाइजरी भेजी थी सबों को, खास करके जो पैच सिक्योरिटी सिस्टम होता है उसको इंस्टॉल किया जाए. फिर भी आईटी विभाग, बाकी विभाग मिलकर इस पर पूरा नजर रखे हुए हैं और मुझे अभी तक इस बात का संतोष है कि भारत पर इसका कोई विशेष प्रभाव बहुत नहीं पड़ा है. लेकिन हमारी तैयारी, हमारी मॉनिटरिंग और हमारा कोऑर्डिनेशन ర్యాన్సమ్వేర్ ఎఫెక్ట్ రాకుండా స్పెషల్ ఫైర్ వాల్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నామని సెంట్రల్ ట్రాన్స్మిషన్ యూటిలిటీ పవర్ గ్రిడ్ చెప్పింది. ఉద్యోగులు పనికిరాని ఈమెయిల్స్ తెరవద్దని ఆర్డర్ వేసింది. జీఎస్టీ అనేది మైక్రోసాఫ్ట్ ఓఎస్ తోని కాదని లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తోని పనిచేస్తున్నదని, అందుకే జీఎస్టీ సిస్టమ్ మీద ర్యాన్సమ్వేర్ ఎఫెక్ట్ ఉండదని చెప్పింది. పైరేటెడ్ సాఫ్ట్వేర్లు వాడే వాళ్లకే ఇసొంటి ఇబ్బందులని వివరించింది. యూరప్, అమెరికా, రష్యా దేశాల్లో నిన్న కంపెనీలు బాగానే నష్టపోయినాయి. చైనాల ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల లక్షల కంప్యూటర్లల్లో వైరస్ జరిగిందని, అంతటా కలిపి వందల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని తెలుస్తోంది. ఇది దేశాల ప్రభుత్వాలకు వేకప్ కాల్ లాంటిదని మైక్రోసాఫ్ట్ అన్నది. ర్యాన్సమ్వేర్ ఎఫెక్ట్ మీద ఇంకింత జాగ్రత్తగా ఉంటేనే మంచిదని ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. राष्ट्रों के लिए एक वेकअप कॉल होनी चाहिए. क्यों? क्योंकि अधिकांश राष्ट्र सो रहे थे. आज अभी तक हम अनुमान नहीं लगा सकते कितना ज्यादा नुकसान होने वाला है, लेकिन अरबों रुपयों का नुकसान ग्लोबल लेवल पर होने वाला है. भारतवर्ष भी इस संदर्भ में अनभिज्ञ नहीं रहा है. भारत भी वर्ष भी सोते हुए पकड़ा गया है जब इस तरह का आक्रमण हुआ है. Which might get affected very soon, probably in a couple of hours, which we are being expected and predicted that and informed to the banking sectors also, because most of our ATMs run on the Windows operating system. So that is the Windows operating system is the one which is getting affected by this WannaCry. ఇంకా ర్యాన్సమ్వేర్ ఎఫెక్ట్ మన దేశం ఏటీఎంల మీద పడింది. పాత మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ను వాడుతున్న కొన్ని ఏటీఎంలను ముందు జాగ్రత్తగా మూసేస్తున్నారు. వానాక్రాయ్ నిజంగా ఇది మనం నేర్పించబోతుందా? ఈ మాల్వేర్ మనకి అంటే ఎంత ప్రమాదం, అసలు మాల్వేర్ నుంచి మనం ఎట్లా బయటపడాలి, ఈ మాల్వేర్ రాకుండా మన కంప్యూటర్ని ఎట్లా కాపాడుకోవాలి, ఇది ఇవాళ డిస్కషన్ పాయింట్ 7 PM. మనతో పాటు ఈ డిస్కషన్లో ఉంటున్నారు శ్రీనివాస్ భూసారం గారు, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, అదేవిధంగా సాయి సుశాంత్ గారు, సైబర్ లా ఎక్స్పర్ట్, అదేవిధంగా సంతోష్ పురం గారు, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్. ముందుగా శ్రీనివాస్ గారు, సో ఇప్పుడు వరకు కేవలం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మీదనే దీని ఇంపాక్ట్ ఉంటుంది, మిగతా దాని మీద లేదు అన్నది కూడా వస్తుంది. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు నిజంగా అందరికీ ఇది వచ్చే ప్రమాదం ఉందా? అంటే ఎట్లాంటి వాటికి వైరస్ సోకే అవకాశం ఉంది? బేసిక్గా చెప్పాలంటే ఇది విండోస్ ఓల్డర్ వర్షన్స్కి, కొత్త వర్షన్స్కి లేదండి. XP 2008 ఆ ఓల్డర్ వర్షన్స్ అన్నిట్లో ఒక ప్యాచ్ ఉంటుంది, SMBN ప్యాచ్ అప్లై చేసుకొని వాటన్నిటికీ ఎఫెక్ట్ పడింది. ఎప్పుడైతే ఇది ఐడెంటిఫై చేయడం జరిగిందో అందరు ఇప్పుడు ఆ ప్యాచింగ్ చేసుకుంటున్నారు. ఆ ప్యాచింగ్ కోసమనే సెర్టిన్ వాళ్ళు కానీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కానీ వాళ్ళు ఆల్రెడీ మార్చ్లోనే ఈ ప్యాచ్ రిలీజ్ చేయడం జరిగింది. మీరు ప్యాచ్ చేసుకోండి అని చెప్పి ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ ప్యాచ్ ఐడెంటిఫై అప్డేట్ చేసుకొని సిస్టమ్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడం జరిగిందో హ్యాకర్స్, వాటి మీద అటాక్ చేయడం జరిగిందండి.
సో దానికోసమనే డిఫరెంట్ సిస్టమ్స్లో వాళ్ళు బాట్నెట్స్ క్రియేట్ చేసేసి ఈ వామ్స్ అని మెయిల్స్తో పంపించేసి ఒక ఇన్వాయిస్ ఫైల్ లాగానో లేదంటే ఆఫర్ లెటర్ లాగానో ఒక వామును పంపించేసి దానిలో ఆ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తూ ఆ సిస్టమ్తో పాటు ఆ ల్యాండ్లో ఉన్న సిస్టమ్స్ని కూడా ఎఫెక్ట్ చేసేటట్టు దాన్ని క్రియేట్ చేయడం జరిగిందండి వ్యాన్ క్రై. అదే సుశాంత్ గారు, అంటే ఇప్పుడు తను చెప్పిన దాని ప్రకారం ఇది ఉండే ప్రమాదం ఉండదు. ఒక విధంగా చూస్తే ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అన్నది చాలామంది కాపీ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారు. చాలామంది ఒరిజినల్ ఆపరేటింగ్ డేటా అంటే అంతా పైరేటెడ్ కానీ లేకుంటే ఏదో మిగతా చోట్ల డౌన్లోడ్ చేసుకొని వాడుతున్నారు. సో సైబర్ లా ప్రకారం ఇట్లాంటివి చేసుకొని చాలామంది వాడుతున్నారు. ఎప్పటికీ కూడా దానికి అలర్ట్ వస్తుంటుంది, అయినా కూడా రియాక్ట్ కాకుండా అది నడుస్తుందిలే అని అనుకుంటున్నారు. సో ఇట్లాంటి దీని ప్రకారంగా ఒకవేళ అట్లాంటి సోకితే లీగల్గా మనం ఒకవేళ ఉంటే దాని మీద నేను ఫైట్ చేసే అవకాశం ఉంటుందా, లేకుంటే ఎవరైతే ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతూ ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళన్నారో వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంటుందా? ఈ దీనికి ఎంత ప్రమాదం ఉంది? అంటే డెఫినెట్గా ఈరోజు చూసినట్టయితే ఇట్స్ నాట్ జస్ట్ ద కంపెనీస్ అండి. నేను ఒక స్టేట్ కాన్ఫరెన్స్లో కూడా అటెండ్ అయినప్పుడు అక్కడ ప్రజెంటేషన్ ఇవ్వడానికి నా పెన్ డ్రైవ్ ప్లగ్ఇన్ చేస్తే అక్కడ కూడా విండోస్ అనేది పైరేటెడ్ వర్షన్ ఉండింది. ఒక పెద్ద స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్. అంటే ఈ పైరేటెడ్ సాఫ్ట్వేర్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పైరసీ అనేది ఇట్స్ ఇల్లీగల్. అది తెలియకుండా, అది తెలిసి కొంతమంది చేస్తున్నారు, తెలియకుండా అరే మనకు అయిపోతుంది ఒక సిస్టంలో వేయించుకుంటే సరిపోతుంది మనం అని మిగతా సిస్టమ్స్ అన్నింటిలో కూడా మనం ఒరిజినల్ వాడక్కర్లేదు, ఒక మెయిన్ సిస్టమ్ మీదే మనం లైసెన్స్డ్ వర్షన్ వాడదాం అని చేసేవాడు చాలామంది. ఇది ఒక స్టేట్ లెవెల్ నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు స్టార్టప్ కంపెనీస్ అట్లాగే నార్మల్ ఇండివిజువల్ కంప్యూటర్స్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ ఆ ఒరిజినల్ వర్షన్ బదులు ఈ పైరేటెడ్ వర్షన్ వాడుతున్నారు. ఈ పైరేటెడ్ వర్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెక్యూరిటీ కాంప్రమైజ్ అయిపోయి ఉంటుంది. ఆ కాంప్రమైజ్ జరగకపోతే మనం అది పైరేటెడ్ వర్షన్ ఇన్స్టాల్ కానీ డౌన్లోడ్ కానీ చేయలేం. సో ఆల్రెడీ మనం ఒక సెక్యూరిటీ లూప్ హోల్ ఉన్న సిస్టమ్ని వాడుతున్నాం. సో దీన్ని వాడుతున్నాం అంటేనే అది ఎలా ఉంటుందంటే మనం ఆల్రెడీ ఒక ఇన్ఫెక్ట్ అయి ఉన్న పీసీని వాడుతున్న పరిస్థితి ఉంది ఇవాళ. సో అలాగా వాడుతూ ఉన్నప్పుడు ఇలాంటిది ఇంకా ఈజీగా ఎఫెక్ట్ అయిపోతుంది. నార్మల్గా ఏంటంటే ఇలాంటిది ఉంది, ఇలా మనం దాన్ని ప్యాచప్ చేసుకోవాలని కూడా చాలామందికి అవేర్నెస్ లేదు. సో అవేర్నెస్ ఉండకపోతే ఏమైపోతుందంటే ఆ ఒక్క ఎంట్రీ పాయింట్ చాలు, వేరే మాల్వేర్ కానీ స్పైవేర్ కానీ ఇంకేదన్నా సరే ఇలాంటి కంప్యూటర్ కంటామినెంట్స్ ఎంటర్ అవడానికి అదొక్కటి సరిపోతుంది. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన కార్లో టైర్ పంచర్ అయితే స్టెప్నీ కూడా పంచర్ అయింది అనుకోండి, మన వెహికల్ అయిపోయే పరిస్థితి ఉంది. సో అలా కాకుండా ఏంటంటే అవేర్నెస్ ఒకటి, అలాగే ఈ పైరేటెడ్ సాఫ్ట్వేర్స్ అనేది ఖచ్చితంగా వాడడం తగ్గించుకోవాలి, ఆపేయాలి. ఎందుకంటే ఈరోజు కాపీరైట్ యాక్ట్ కూడా చూస్తే చాలామందికి అవగాహన లేదు. ఇప్పుడు పెద్ద కంప్యూటర్ ఆఫీసెస్ ఉంటాయి, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉంటాయి, డెవలప్మెంట్ కంపెనీస్ కూడా ఉంటాయి. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పైరేటెడ్ సాఫ్ట్వేర్ వాడతారు. కానీ కాపీరైట్ 2012 అమెండ్మెంట్ ప్రకారం ఏంటంటే ఏ రకమైన పైరేటెడ్ సాఫ్ట్వేర్ వాడినా కనీసం 7 years ఇంప్రిజన్మెంట్ ఉండే పరిస్థితి ఉంది వాళ్ళ. అది ఎవరికి అవగాహన లేకుండా ఏంటంటే అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు. ఈ అవగాహన లేకుండా ఏంటంటే దాని మీద క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అనేది వాడుతున్నారు. సో ఇంకా సెక్యూరిటీ ఆ ఇన్ఫర్మేషన్ని ఎంత భద్రంగా చేసినా ఆల్రెడీ ఒక సెక్యూరిటీ లూప్ హోల్ ఇన్ఫెక్టెడ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇంకా ఈజీగా అది దాన్ని ఇన్ఫెక్ట్ చేసే ఆస్కారం కనపడుతుంది. సంతోష్ గారు, ఇప్పటివరకు చాలా మంది చెప్తున్నారు అలాగా పెద్దగా కంప్యూటర్ పరిజ్ఞానం లేని వాళ్ళు చాలామంది కంప్యూటర్లు వాడుతున్నారు. ఇంట్లో చెప్పేది ఏంటంటే ఏదో మాల్వేర్ అంటున్నారు, తర్వాత మిగతా ఏదో పేరు చెప్తున్నారు, వైరస్ అంటున్నారు కంప్యూటర్కి, ఇవన్నీ అంటే మొత్తంగా ఇది ఎట్లా వస్తుంది అసలు జరిగే ఎట్లా నేను ఏం ఓపెన్ చేస్తే నా కంప్యూటర్లకు వైరస్ వస్తుంది, లేదంటే ఫోన్లకు కూడా వచ్చేది అంటున్నారు. అంటే మొత్తంగా ఈ వైరస్ ఏంది, అంటే ఈ మాల్వేర్ అంటున్నారు, ర్యాన్సమ్ వేర్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, అసలు మొత్తంగా ఏం జరుగుతుంది? బేసికలీ వైరస్ అంటే ఏంటి అంటే ఎనీ సాఫ్ట్వేర్, చిన్న పీస్ ఆఫ్ ప్రోగ్రామ్ విచ్ కెన్ కరప్ట్ యువర్ డేటా ఆర్ మన కంట్రోల్ నుంచి మన సిస్టమ్ని వాళ్ళు తీసేసుకుంటారు బేసికలీ. సో ఇట్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీ యాంగిల్. సో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా వస్తుంది, అన్ఆథరైజ్డ్ సాఫ్ట్వేర్, మెయిల్స్లో తెలియని లింక్స్ ఏమైనా క్లిక్ చేసినా ఇమీడియట్గా అది ఇన్ఫెక్ట్ అయిపోతుంది. సో ద బెస్ట్ వే టు అవాయిడ్ ఇట్ ఏంటి అంటే యాంటీవైరస్ షుడ్ బీ కంపల్సరీలీ ఇన్స్టాల్డ్ ఆన్ ఆల్ ద పీసెస్ విచ్ వీఆర్ యూజింగ్. దాంతోపాటు రెగ్యులర్గా సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్ చేస్తారు ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఈ ఏదైతే ఎస్ఎంఏ ఇష్యూ ఏదైతే ఇప్పుడు కరెంట్గా ఉందో దాని ప్యాచ్ March 14th, 2017లో రిలీజ్ చేశారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు. అంటే అవగాహన లేనందుకు చాలామంది ఏం చేశారంటే దాన్ని అప్డేట్ చేసుకోలేదు.
సో అప్డేట్ చేసుకున్నందుకు ఏమవుతుంది, వెన్ దే యాక్సెస్ ఎనీ అదర్ లింక్స్, ఇప్పుడు ఏ లింక్స్ త్రూ అయితే ఈ సాఫ్ట్వేర్ ఇంజెక్ట్ అవుతుందో అది యాక్సెస్ చేయగానే ఈ పర్టికులర్ పోర్ట్ నుంచి అది ఏమవుతుందంటే ఇన్ఫెక్ట్ అయిపోతుంది సిస్టంలోకి. సో వీ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ ప్రతి మైక్రోసాఫ్ట్ మీద కూడా కొంతమంది కామెంట్ చేసిండ్రు, ఎందుకంటే అప్పుడు రిలీజ్ చేసినా కూడా పెద్ద ప్రచారం చేయలేదు, అందువల్లనే ఇప్పుడు ఇది వచ్చింది. ప్రచారం రిలీజ్ చేసినప్పుడు మంచిగా ప్రచారం చేస్తుంటే ఇప్పుడు జనాలు అందరూ దీన్ని ఇప్పటి వరకు అప్డేట్ అయి ఉంటున్నారు. అది కరెక్టా? మైక్రోసాఫ్ట్ అనే కాదు, దెర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ విచ్ ఆర్ ఇన్ టు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, బట్ అన్ని సాఫ్ట్వేర్స్లో ఏదో ఒక లూపల్ ఉంటుంది. దెర్ ఈస్ నో గ్యారంటీ దట్ ఎవ్రీ సాఫ్ట్వేర్ ఈస్ ఫుల్ ప్రూఫ్. సో లనెక్స్లో రావచ్చు, విండోస్లో రావచ్చు, యూనిక్స్లో కూడా రావచ్చు. మా అంటే అది ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా మనం ఏదైనా ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే అప్పుడు ఈజీగా ఉంటుంది టు రిజాల్వ్ ఇట్. అంటే ఇప్పటికి శ్రీనివాస్ గారు 150 దేశాలు దీని మీద ఇంపాక్ట్ పడ్డది అంటున్నారు, చాలా వందల కోట్ల రూపాయలు నష్టపోతున్నంటారు. అంటే నా కంప్యూటర్ని ఇంకో ఆయన చేతిలోకి తీసుకుంటే నాకెట్లా నష్టం అవుతుంది? బేసిక్ అంటే ఎందుకంటే ఒక లేమ్యాన్గా చెప్తున్నా, చాలామంది కంప్యూటర్లు మన దగ్గర మొన్నటి వరకు కంప్యూటర్ల వాడకం ఉన్నా కూడా ఇంటర్నెట్ వాడకం 2% 3% ఉండే. ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చినాక ఇప్పుడు కొంచెం ఇంటర్నెట్ మనం దాన్ని ఖర్చు పెట్టి తీసుకునేంత మనకు వచ్చినాక ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకు పెరిగింది. గతంలో మీరు అన్నట్టుగా ఎప్పుడు మన మీద పెద్దగా ఎఫెక్ట్ లేదు అని చాలామంది చెప్తున్నారు, కానీ వాస్తవంగా చూస్తే మనకి ఇప్పటివరకు పెద్దగా ఒక 10 ఏళ్ల నుంచి మనకు ఇంటర్నెట్ అన్నది బాగా పెరిగిపోయింది. అప్పటిదాకా మనకు ఇంటర్నెట్ తెలియదు, ఏదో కొన్నిటికి మాత్రం ఉండేది. సో ఇప్పుడు వచ్చింది కాబట్టి మనకి ఇప్పుడు బాగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఇంకోటి వస్తుంది అని అంటున్నారు. కానీ నిజంగా ఇన్ని కోట్లు అంటే నష్టపోయింది అంటున్నారు, ఏ లెక్కన ఇది క్యాలిక్యులేట్ చేస్తారు? మనం ఒకటి అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంతకుముందు ప్రపంచ దేశాలు అన్నిట్లలో వాళ్ళు ఐటీని బాగా వాడేవాళ్ళు, అడ్వాన్స్గా వాడేవాళ్ళు. ఇప్పుడు మన ఇండియాకి వచ్చేసరికి ఇప్పుడు 70 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. 70 కోట్ల మంది మొబైల్స్లోనూ సిస్టమ్స్లోనూ ఇంటర్నెట్ వాడడం జరుగుతుంది. సెకండ్ వచ్చేసి మన గవర్నెన్స్ కూడా ఇప్పుడు ఇప్పుడే మనం చూసాం, విఆర్ఓలకి ట్యాబ్లెట్ మిషన్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అంటే మనం ఐటీ ఎనేబుల్ అయ్యాం ఆల్రెడీ. సో ఎప్పుడైతే మనం ఐటీ ఎనేబుల్ అయ్యామో వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు హ్యాకర్స్. హ్యాకర్ ఏం చేస్తాడంటే, నా ఎదుటి వ్యక్తిలో ఎలాంటి వీక్నెస్లు ఉన్నాయి, వీక్నెస్లు ఏమున్నాయి, ఏ వీక్నెస్తో నేను వాళ్ళని, దట్ వీక్నెస్ ఈజ్ కాల్డ్ వల్నరబిలిటీ అంటాం సిస్టంలో. సెకండ్ వచ్చేసి వాళ్ళకి థ్రెట్స్ ఏమేమి ఉన్నాయి. సపోజ్ నేను ఒక కస్టమర్ని, ఒక ఎండ్ యూజర్ ఒక ఆఫీస్లో కూర్చొని నా సిస్టమ్ ఆపరేట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చూసిన 102 కంప్యూటర్లో ఏం జరిగింది అంటే, ఎండ్ యూజర్ సిస్టమ్సే ఎఫెక్ట్ అయినాయి, మేజర్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వలేదు. ఎండ్ యూజర్ సిస్టంలో ఏం చేశాడంటే, అతను వాడుతున్నాడు ఆ CC క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ అనే దానిలో వాళ్ళు ఏం చేస్తారంటే FIR రిజిస్ట్రేషన్స్, కేస్ మేనేజ్మెంట్ ఇవన్నీ అక్కడ వాడుతుంటారు. ఎప్పుడైతే ఈ సిస్టంలో వాళ్ళు అనవసరమైన మెయిల్స్ తెలియని వాళ్ళ దగ్గర నుంచి, లేకపోతే సోషల్ మీడియా ఓపెన్ చేయడం ద్వారా, ఇవన్నీ చేయడం ద్వారా ఏంటంటే అతను ఒక బాంబ్ని ఇంజెక్ట్ చేసేది, దాన్ని స్ప్రెడ్ చేసేది. శ్రీనివాస్ గారు మీరు మాట్లాడుతూ అంటే ఈ ఎవరైతే హ్యాకర్స్ ఉంటారో వీళ్ళు తీసుకుంటారు, తర్వాత డబ్బులు ఎట్లా లాస్ అవుతాయి అని చెప్తున్నాం. సో హ్యాకర్స్ అనే వాళ్ళు ఉంటారు, ఎక్కడ ఉంటారో తెలియదు, దాన్ని హ్యాక్ చేస్తారు, మన కంప్యూటర్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో అంటే వాళ్ళు హ్యాక్ చేసే పద్ధతి ఎట్లుంటుంది మనకు తెలియదు, ఎందుకంటే మనకు ఇచ్చిండ్రా. సో మన కంప్యూటర్ని వాళ్ళు హ్యాక్ చేయాలనుకుంటే ఎట్లాంటిది చేసి వాళ్ళు హ్యాక్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఇది వానక్రై అంటున్నారు, ఇంతకుముందు ఇంకోటి ఉంది, ఇంకో పేరు పెట్టింది. సో ఇప్పుడు ఈ దీంట్లో మన ఎట్లా ఆ ఉచ్చులోకి లాగుతారు, మన కంప్యూటర్ని వాళ్ళు హ్యాక్ చేస్తుంది? సో బేసిక్గా ఒక ఇండివిజువల్ కంప్యూటర్ మీద వాళ్ళు టార్గెట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, ఇతను యూజ్ చేస్తున్న యూజర్ బిహేవియర్ అండర్స్టాండ్ చేసుకుంటారు. ఇతను ఎలాంటివి సైట్లు వాడుతున్నాడు, ఇతని సిస్టంలో ఎలాంటి పోర్ట్స్ ఉంటాయి. యాక్చువల్గా ఒక్కొక్క సర్వీస్ యూజ్ చేయడానికి ఒక్కొక్క పోర్ట్ ఉంటుంది. ఇప్పుడు FTP అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ వాడుతుంటాడు, ఎలాంటి సోషల్ మీడియా వాడుతున్నాడు, ఎలాంటి వాటికి తను అట్రాక్ట్ అవుతాడు. ఫస్ట్ అతని యూజర్ బిహేవియర్ అండర్స్టాండ్ చేసుకుంటారు. ఎప్పుడైతే యూజర్ బిహేవియర్ అండర్స్టాండ్ చేసుకుంటారో దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఆ ఫైల్ పంపిస్తారు. సపోజ్ నేను ఒక అన్ఎంప్లాయ్ అనుకోండి, అన్ఎంప్లాయ్ సిస్టమ్ వాడుతున్నాను, నేను ఎక్కువ జాబ్ సైట్స్కి అప్లై చేయడము, జాబ్స్ కోసం వెరిఫై చేయడం, ఇలాంటివన్నీ అండర్స్టాండ్ చేసుకుంటాను. దానికి తగ్గట్టు బాబు నీకు ఇక్కడ TCSలోనో లేకపోతే మైక్రోసాఫ్ట్లోనో జాబ్స్ ఉన్నాయి, ఈ ఫైల్ మీకు వచ్చింది, ఒక ఫైల్ ద్వారా పంపిస్తాడు. అందులో ఈ ప్రోగ్రామ్ని ఇంక్లూడ్ చేసేస్తాడు. ఎప్పుడైతే అతను ఆ ఫైల్ మీద క్లిక్ చేస్తాడో దట్ విల్ గో అండ్ సిట్ ఇన్ హిస్ సిస్టమ్. సో అలా అక్కడ కూర్చొని దాన్ని స్లోగా అది ఇండివిజువల్ సిస్టంలో అయితే. ఈవెన్ సిమిలర్లీ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న ఎంప్లాయీ కూడా
అలాంటి వాటిని అతను ఏదో ఇంక్రిమెంట్ కోసమో లేదంటే ట్రైనింగ్స్ కోసమో ఏదో ఒకటి చేస్తున్నప్పుడు అతన్ని మెయిల్లో ఆ స్పామ్ మెయిల్ పంపించేసి అతను క్లిక్ చేసేటట్టు చేస్తారు. ఎప్పుడైతే అతను క్లిక్ చేస్తారో ఆ వామ్ అందులో అతని సిస్టంలో ఉండి ఆ సిస్టంలో ఉండడమే కాకుండా అతని ల్యాన్ నెట్వర్క్లో ఉన్న సిస్టమ్స్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. అక్కడ ఆ ల్యాన్లో ఇంపాక్ట్ చేస్తూ అండర్స్టాండ్ చేసుకుంటుంది ఇతను మిగతా సిస్టమ్స్లో ఏమేమి వాడుతున్నారు, వీళ్ళ ఫైర్ వాల్ ఎక్కడుంది, వీళ్ళ స్విచ్చెస్ ఎక్కడ ఉన్నాయి, వీళ్ళు ఏ అప్లికేషన్స్కి కనెక్ట్ అవుతున్నారు, ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకొని అతన్ని ఒక బాట్ నెట్గా క్రియేట్ చేస్తారండి. అంటే ఇతన్ని ఫస్ట్ ఇతను టార్గెట్, తర్వాత ఇతను ఒక సోర్స్ అవుతాడు మిగతా వాళ్ళని అటాక్ చేయడానికి, టార్గెట్ చేయడానికి. సో ఇతని నుంచి కూడా వేరే సిస్టమ్ అటాక్ చేయడానికి చూస్తూ ఉంటాడు. అలా అతను ల్యాండ్లో ఉన్న ఒక 200-300 సిస్టమ్ని ఇంపాక్ట్ చేస్తూ ఒక ఫైన్ డే ఇవన్నిటిని ఎంక్రిప్ట్ చేసేస్తాడు. అతను సిస్టమే ఓపెన్ చేయకుండా చేస్తాడు. ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళ సిస్టంలో ఎప్పుడైతే నెట్వర్క్ లెవెల్లో బిహేవియర్ చేంజ్ అవుతుందో, లేదంటే వేరే అప్లికేషన్స్ పాపప్స్ వస్తుంటాయి, వింత బిహేవియర్ అవుతుందో అది ఇమీడియట్గా వాళ్ళకు ఒక సీసో ఉంటారు, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్. వాళ్ళకి ఎప్పటికప్పుడు వీళ్ళు ఇన్ఫామ్ చేస్తూ ఉండాలి. బాబు మీ నెట్వర్క్ ఒక్కొక్కసారి చూస్తే నెట్వర్క్ అన్ని సిస్టమ్స్ అన్నీ డిస్కనెక్ట్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే బ్యాండ్విడ్త్ యూసేజ్ పెరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే రౌటర్స్ మీద స్విచ్చెస్ మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. సో ఇలా వాళ్ళ సిస్టమే వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చేసుకుంటారు, వీళ్ళ వీక్నెస్ని బట్టి వాళ్ళు తెచ్చేసుకుంటారు. ఇవే వాళ్ళకి థ్రెట్ అవుతూ ఉంటాయి. ఇంకొక కేసు ఏంటంటే కొన్ని అప్లికేషన్స్ డిజైన్ చేస్తారు. కొన్ని అప్లికేషన్స్ ఇప్పుడు నార్మల్ ఏదైనా చిన్న అప్లికేషన్ తయారు చేసి వాళ్ళకి పంపించారు. ఆ అప్లికేషన్లో బఫర్ ఓవర్ఫ్లో అని కైండ్ ఆఫ్ అంటే చిన్న మెమరీ లీకేజ్ పెడతారు. ఒక ట్రై క్యాచ్ బేసిక్ ప్రోగ్రామ్స్ వచ్చి చిన్న ట్రై క్యాచ్ ప్రోగ్రామ్ వేసేసి బఫర్ ఓవర్ఫ్లో పెట్టేసరికి ఆ చిన్న లూప్ హోల్, ఆ చిన్న మెమరీ వీళ్ళు ఆ సిస్టంలోకి ఎంటర్ అవ్వడానికి సహాయపడుతుంది. అంటే సుశాంత్ గారు ఇప్పుడు చెప్పినారు, అంటే సార్ చెప్పినట్టు అన్ని చోట్ల ఇట్లా చేస్తున్నా అన్నారు, ఎవరో ఎక్కడి నుంచి దీన్ని మేనేజ్ చేస్తుంటారు. అంటే వీళ్ళని పట్టుకునే వ్యవస్థ ఉండదా? ఉంటే వీళ్ళ మీద శిక్ష పడే అవకాశం లేదా? అంటే ఇప్పటి వరకు చాలా సంవత్సరం 10 ఏళ్ళ నుంచి చాలా ఇట్లాంటివి వచ్చినాయని కూడా చెప్తున్నారు. కానీ చెప్పినప్పుడల్లా దొరికింది ఎంతమంది? నిజంగా వాళ్ళని శిక్షించే అవకాశం ఉంటుందా వాళ్ళని పట్టుకుంటే? అంటే అట్లా శిక్ష గట్టిగా ఉంటే రేపు పొద్దున ఇట్లాంటివి చేయరు, కానీ మరి అట్లాంటి గట్టిగా లేకనేవి చేస్తున్నారా? ఏం జరుగుతుంది? అంటే బేసిక్గా చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అనేది యాక్చువల్గా మనకి సైబర్ లా అని చెప్పొచ్చు. 2000లో వచ్చింది, 2008లో అమెండ్మెంట్ చేశారు. కానీ 2008కి వచ్చేసరికి ఏం చేశారంటే చాలా మటుకు సైబర్ క్రైమ్స్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ నుంచి బెయిలబుల్ అఫెన్సెస్గా మార్చేశారు. సో ఏమైపోయిందంటే ఆ బెయిల్ అనేది ఎప్పుడైతే వచ్చేస్తుందో ఒక రకంగా ఏంటంటే ఆ పనిష్మెంట్ లెవెల్ని కిందకి తీసేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు లీగల్గా. ఎందుకంటే నాన్ బెయిలబుల్ అంటే వాడికి కొంచెం భయం ఉంటుంది అండ్ మనకి శిక్షలు కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. కానీ 2008లో ఎప్పుడైతే ఈ మార్పు చేశారో చాలా మటుకు సైబర్ క్రైమ్ లెవెల్లో ఇంక్రీజ్ ఉంది. సో ఎందుకంటే ఐటీ యాక్ట్ వచ్చింది సైబర్ క్రైమ్స్ని పనిష్ చేయడానికి కాదు. ఏంటంటే ఇనీషియల్గా ఇప్పుడు డిజిటల్ ఇండియా అంటున్నాం, వేరే ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం, వాటన్నిటికీ లీగల్ రికగ్నిషన్ ఇవ్వడానికి యాక్ట్ వచ్చింది. లేకపోతే మనకు ఐపీసీ లాంటి ప్రొవిజన్ దానిలోనే ఇంక్లూడ్ చేశారు. ఫోర్జరీ కానీ ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ కూడా అక్కడ ఇంక్లూడ్ చేశారు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఐటీ యాక్ట్లో యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి మాల్వేర్ ఇప్పుడు ఆయన చెప్పారు బాట్నెట్ అని చెప్పారు. ఆ బాట్నెట్ వాటికి కూడా ప్రొవిజన్స్ ఇంక్లూడ్ చేసాయి. 43 ఓపెన్ చేస్తే మనం సెక్షన్ 43లో బోల్డ్ సబ్సెక్షన్స్ ఇచ్చారు. అందులో ఏంటంటే ఇలాంటి మాల్వేర్ని నువ్వు క్రియేట్ చేసినా, ఎవరికైనా పంపించినా, లేకపోతే ఎవరికైనా ఫార్వర్డ్ చేసినా, ఇందాక ఈమెయిల్ అటాచ్మెంట్ అన్నారు, ఆ ఈమెయిల్ అటాచ్మెంట్ నాకు వచ్చింది, నాకు తెలియకుండా నేను వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేశాను. ఆ ఫార్వర్డ్ చేసినందుకు కూడా నేను కూడా తెలుసో తెలియకో ఆ క్రైమ్లో ఒక భాగం పంచుకుంటాను. సో 84C ప్రకారం ఏంటంటే అబెట్మెంట్ క్రైమ్ అంటాం. సో అంటే ఏంటంటే తెలిసి తెలియకుండా నేను కూడా ఒక క్రైమ్ని ఇవాళ చేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే అవేర్నెస్ అనేది లేదు. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ గురించి అన్నారు, ఇప్పుడు సిసో గురించి అన్నారు. నాకు తెలిసినంత వరకు 90% ఆఫ్ కంపెనీస్ ఇండియాలో ఇంకా సిసో కంప్లీట్గా అపాయింట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి పెద్దపీట వేసే పొజిషన్ ఇంకా రాలా. అన్ఫార్చునేట్గా 10% ఉన్నాయి, కాదని చెప్పట్లేదు. కానీ ఇప్పుడు చూస్తే 90% సినారియోస్లో బికాజ్ కంపెనీస్కి వెళ్తూ ఉంటాం, ఆడిట్ చేస్తూ ఉంటాం, వాళ్ళ ఆర్గనైజేషన్ పాలసీస్ చూస్తూ ఉంటాం. కానీ ఏంటంటే అవేర్నెస్ అనేది లేదు. ఏ అవేర్నెస్ కంపెనీ లెవెల్లోనే లేదు. సో కంపెనీ లెవెల్లోనే అవేర్నెస్ లేకపోయేసరికి ఇండివిజువల్ ఎంప్లాయీకి అవేర్నెస్ లేదు, అక్కడ మేనేజ్మెంట్కి అవేర్నెస్ లేకపోయేసరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా కనపడుతుంటాయి. ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను నేను ఏంటంటే చాలామంది అంటే ఇది రాక ముందర కూడా నా దగ్గరకు వచ్చిన సినారియోస్ ఏంటంటే సైబర్ క్రైమ్ని ఇప్పుడు హ్యాకర్స్ ఉన్నారు, చాలామంది ఏమనుకుంటున్నారంటే హ్యాకర్ చేసేస్తాడు అనుకుంటున్నారు. కానీ ఈరోజు చూసినట్టయితే మన ఇంటర్నెట్లో ఫేస్బుక్లో చూడొచ్చు, లేకపోతే ఇతర సోషల్ మీడియాలో చూడొచ్చు, 1 crore డేటాబేస్ అమ్మేస్తున్నారు
90 రూపీస్కి 100 రూపీస్కి అమ్మేస్తున్నారు. ఆ డేటా అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మనం చాలా దగ్గర ఫామ్స్ ఫిల్అప్ చేస్తాం, వదిలేస్తాం, దాని గురించి పట్టించుకోం. ఇలాంటి అన్ని పాయింట్స్ తీసుకొని సోషల్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే మిగతా అటాక్స్ చేసి వాళ్ళు ఏంటంటే ఇందాక ఆయన చెప్పినట్టు బిహేవియర్ అనాలిసిస్కి ఇవన్నీ తోడ్పడుతున్నాయి ఒక రకంగా చెప్పినట్టయితే. సో హ్యాకింగ్ యొక్క డైమెన్షన్నే మార్చేశారు. హ్యాకర్ అవ్వక్కర్లేదు, హ్యాకింగ్ తెలియక్కర్లా. ఇలాంటి డేటాబేస్ తీసుకొని ఒక హ్యాకర్ దగ్గరికి వెళ్ళి అరే బాబు మనం ఇన్ఫెక్ట్ చేద్దాం 50-50 పంచుకుంటారు. సో సైబర్ క్రైమ్ యాజ్ అ సర్వీస్ అని ఈరోజు కొత్తగా దాని రూపమే మార్చేశారు. అంటే దీని మీద మన దగ్గర యాక్చువల్ ఇండియాలో మనకి 43 కానీ 66 కానీ ఉన్నాయి, కానీ ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ట్రై చేసినా కూడా మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో నుంచి ఈ క్రైమ్స్ ఒరిజినేట్ అవడం వల్ల అక్కడ మనకి యూనిఫైడ్ లా లేదు. ఇప్పుడు చాలా శాతం వరకు ఇలాంటి అటాక్ అవుట్ ఆఫ్ ఇండియా జరుగుతుంది, కానీ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో ప్రొవిజన్స్ ఇచ్చారు. ఏ నేషనల్ ఇండివిజువల్ అయినా ఒకవేళ ఇండియాని కానీ ఇండియాలో ఉన్న సిస్టమ్స్ని కానీ ఎఫెక్ట్ చేస్తే అతన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం పనిష్ చేయొచ్చు. కానీ ఇది ఎంత పేపర్ మీద బాగుంది, కానీ ప్రాక్టికల్గా మనకు కన్వెన్షన్ లేదు, ఒక ట్రీటీ లేదు, ఒక ఇంటర్నేషనల్ లా లేదు, అండర్స్టాండింగ్ లేదు. ఇది లేకపోయేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు సైబర్ క్రిమినల్ అవుట్ ఆఫ్ ఇండియా కనుక వచ్చేటట్టయితే ఏ లా అప్లై అవ్వాలి, ఏ ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేయాలి, ఎవరికి అధికారం ఉంది, ఏ లాస్ అప్లై చేయొచ్చు, ఏ కోర్టులో ఫైల్ చేయాలి అనేది ఈ పాయింట్స్ అన్నీ కూడా అన్ఆన్సర్డ్గా ఉన్నాయి ప్రస్తుతానికి. సో దానికి తగ్గట్టుగా ఒక యూనిఫైడ్ లా తీసుకొస్తే ఇలాంటివి కొంచెం వరకు మనం కంట్రోల్ చేయొచ్చు. సంతోష్ గారు, అంటే ఇప్పుడు ఏందో అంటే మన హ్యాక్ చేశారు, మన సిస్టమ్ని వాళ్ళు తీసుకున్నారు, తర్వాత వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు, అదేదో బిట్స్ కాయిన్స్ రూపంలో అడుగుతున్నారు. అంటే డబ్బులు అడిగితే డాలర్లు అడగాలి, లేదంటే రూపాయలు అడగాలి, లేకుంటే ఈ బిట్ కాయిన్స్ అన్నీ ఏంటి అంటే చాలా మంది తెలియదు, తీసుకొని ఏం చేస్తాడు. సో ఇప్పుడు యాక్చువల్గా మీరు ఎనీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చూస్తే దెర్ విల్ బి అ గివర్ అండ్ అ రిసీవర్. ఆ మధ్యలో మీడియేటర్ అనే పర్సన్ ఉంటారు. సో యూజువల్గా మీడియేటర్స్ ఆర్ వాట్ నార్మలీ బ్యాంక్స్. సో ఒక బ్యాంక్లో నీ అకౌంట్ ఉంటుంది, నా అకౌంట్ ఉంటుంది. సో ఆ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ బిట్ కాయిన్స్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ సైబర్ క్రిప్టోగ్రఫీ ఒక కాన్సెప్ట్లో వీళ్ళు ఈ సాఫ్ట్వేర్ తయారు చేశారు. సో ఇది వే లాంగ్ బ్యాక్ 2008లో స్టార్ట్ చేశారు. సో దీంతో ఏమవుతుందంటే ఒక రిసీవర్ అండ్ సెండర్ విల్ ట్రాన్స్ఫర్ ద అమౌంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్లీ ట్రాన్స్ఫర్ చేసి ఏం చేస్తారంటే వాళ్ళు లెడ్జర్ అనేది ఒక పబ్లిక్ లెడ్జర్, డిజిటల్ లెడ్జర్ అని ఉంటుంది, దాంట్లో ఎంట్రీ అవుతుంది. అండ్ ద ఎంట్రీస్ ఆర్ ట్రాక్డ్ విత్ నోడ్స్, ఐపీ అడ్రసెస్ అండ్ ఆల్ దాట్. బట్ యాక్చువల్ పర్సన్ ఎవరు అన్నది దాంట్లో క్లారిటీ ఉండదు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై దీస్ పీపుల్, ఈ హ్యాకర్స్ ఏం చేస్తారంటే అట్లాంటి మోడ్ ఆఫ్ పేమెంట్ని ఎంచుకుంటారు. అక్కడ మీకు ఏమవుతుందంటే యాక్చువల్ పర్సన్ ఎవరు అన్నది తెలియదు. యాజ్ Sushant is telling, there is no proper law which can actually identify who has done it. So main adi kuda unko angle we have to concentrate on trying to reduce use of this digital currency. Manni ఏడిపిస్తున్న వానక్రై ఇంపాక్ట్ సెల్ ఫోన్ల మీద, అంటే ఇప్పుడు మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్ల మీద ఉంటుందా? స్మార్ట్ ఫోన్లలో చాలామంది ఇప్పుడు ఇంటర్నెట్ చాలా కనెక్షన్స్ వచ్చిన దీంట్లో చాలా తగ్గిపోయింది, అందరూ వాడుతున్నారు. నిజంగా వాటి మీద ఒకవేళ వానక్రై వస్తే ఫోన్లు పనిచేయవా, ఏం జరుగుతుంది అని తెలుసుకుందాం. సంతోష్ గారు, ఇందాక మీరు చెప్తూ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నది ఓన్లీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీదనే ఇది ఉందంటున్నారు. ఇప్పుడు మన దాంట్లో చాలామంది మొబైల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు ఒకప్పుడు చాలా తక్కువ ఉండే. ఈ 3-4 ఏళ్ల సంది తీసుకుంటే దాదాపు ఇప్పుడు మన సెకండ్ వరల్డ్ మన పాపులేషన్ ఎక్కువ, మనం ఇప్పుడు సెకండ్ ప్లేస్. అంటే మనిషి ఇది లేకపోయినా కూడా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉండి నాకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే అది గొప్పగా ఫీల్ అవుతున్నాం. సో ప్రతి ఒక్కరు దాంట్లో ఏంటంటే పొద్దున్న లేస్తే టైం ఉన్నా దాని మీద ఇంటర్నెట్లో ఫేస్బుక్ చూసుకోవడమో, లేకుంటే వాట్సాప్ చూసుకోవడమో, లేదంటే ఇంకెవరైనా ఫైల్ పంపిస్తే పాట పంపిస్తాను దాన్ని చూసుకోవడం, వినడం, టైం పాస్కి వస్తుంది, దాని మీద ఎక్కువ ఆధారపడదు. అంటే ఇక్కడ కూడా ఈ ఇంపాక్ట్ ఉంటుంది అని అంటున్నారు. నిజంగా మొబైల్ ఫోన్లకి అంటే స్మార్ట్ ఫోన్లకి ఇది వస్తే ఎట్లుంటుంది మన ఫోన్ పరిస్థితి ఏంది? మన డేటా స్మార్ట్ ఫోన్స్లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది యాక్చువల్గా. లక్కీగా ఇప్పుడు ఏంటి అంటే మేజర్ పోర్షన్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ ఆర్ యూజింగ్ నాన్ విండోస్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అందుకన్నట్టు స్మార్ట్ ఫోన్స్లో అంత ఇంపాక్ట్ ఉండదు, ఎస్పెషలీ ఈ వానక్రైతో. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ స్మార్ట్ ఫోన్స్ ఆర్ టుమారో రేపటి దినం ఏదైనా వల్నరబిలిటీ స్మార్ట్ ఫోన్కి అటాక్ చేసింది అనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. సో దానికోసం స్పెసిఫిక్గా మేము తెలంగాణ ఐటీ అసోసియేషన్ నుంచి ఎప్పుడైతే ఈ డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్ లాంచ్ అయిందో, మేము స్పెసిఫిక్గా దెర్ వేర్ లాట్ ఆఫ్ సెషన్స్ విచ్ వీ గేవ్ ఆన్ హౌ టు మేక్ ష్యూర్ దట్ యువర్ డేటా ఇస్ సేఫ్. అన్ని యాక్సెస్ ఇవ్వద్దు అన్ని అప్లికేషన్స్కి, ఏదంటే అది ఇన్స్టాల్ చేయొద్దు ఫోన్లో.
ప్రతి లింక్ని యాక్సెస్ చేయొద్దు. ఎస్పెషలీ బికాజ్ ఆఫ్ ఫేస్బుక్, ఇంకా వాట్సాప్, ఈ ట్విట్టర్లతో పాటు ఏమైపోతుందంటే వాళ్ళు ఎవరు పోస్ట్ చేసినా మనం యాక్సెస్ చేస్తాం. అట్లాంటివి చాలా రెస్ట్రిక్ట్ చేయాలి, ఎస్పెషలీ స్మార్ట్ ఫోన్స్లో. రీజన్ ఏంటి అంటే స్మార్ట్ ఫోన్ నుంచి చాలామంది బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు. సో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ గిట్ట ఒక్కసారి ఆ డీటెయిల్స్ గిట్ట హ్యాకర్స్ దొరికిందనుకోండి, గాన్ కేస్. మ్యాక్సిమం డ్యామేజ్ ఫైనాన్షియలీ మనకు చేయగలుగుతారు. కరెంట్లీ ఇప్పుడు సిస్టమ్స్లో నుంచి ఫైనాన్షియల్ డ్యామేజ్ ఎక్కువ ఇంపాక్ట్ లేదు, బట్ స్మార్ట్ ఫోన్స్ నుంచి చాలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పేటిఎం అని యూజ్ చేస్తాము, బిల్డెస్క్ అని పే చేస్తాము, ఆల్ బ్యాంక్ అప్లికేషన్స్ మనం మొబైల్లో ఇన్స్టాల్ చేస్తాం. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి వెన్ ఎవర్ వీఆర్ యాక్సెసింగ్ స్మార్ట్ ఫోన్స్ అండ్ యూజింగ్ అన్ఐడెంటిఫైడ్ అప్లికేషన్స్ ఇన్ టు ద స్మార్ట్. మీరు కరెక్ట్ చెప్పినారు. అన్నిట్లలో ప్రతిదానికి ఎవరు చూసినా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి, రైట్. ఈ యాప్ లోడ్ అంటే మన మొబైల్ స్మార్ట్ ఫోన్లో ఒక్కొక్కరు ఇప్పుడు 8-10 మినిమం యాప్లు ఉంటున్నాయి. యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాన్ని మనం వాడుకుంటున్నాం. సో ఇది కూడా బాగానే ప్రాబ్లము. ఇట్లాంటివి చేసుకోవడం చూసుకుని జాగ్రత్తగా ఉండాలంటారు. ఈ యాప్లు ఎక్కువ పెట్టుకుంటే ఏమైనా ప్రమాదం? ఆబ్వియస్గా యాప్స్ ఎక్కువ పెట్టుకుంటే ప్రాబ్లం ఏంటి అంటే జెన్యూన్ యాప్స్ చాలా తక్కువ ఉంటాయి. చాలామంది ఇప్పుడు యాజ్ శ్రీనివాస్ గారు సెడ్, ఇప్పుడు మెయిల్స్ నుంచి ఇప్పుడు కంప్యూటర్స్లో హ్యాకింగ్ ఎట్లా స్టార్ట్ అయింది అంటే త్రూ ఈమెయిల్సే మ్యాక్సిమం. మెయిల్ నుంచి అటాచ్మెంట్ వస్తుంది, ఆ అటాచ్మెంట్ని క్లిక్ చేస్తే మనకి ఇంజెక్ట్ అవుతుంది. బట్ స్మార్ట్ ఫోన్స్లో ప్రాబ్లం ఏంటి అంటే మీరు ఏదన్నా అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నారు, ఇట్ ఈస్ మోర్ డేంజరస్ దెన్ అ వైరస్. వై? బికాస్ ఇన్స్టాల్ చేయగానే ఫుల్ కంట్రోల్ వచ్చేస్తుంది వాళ్ళకి. సో అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఇస్తారో ఎవరు దాన్ని చూడకుండా యాక్సెప్ట్ అంటారు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఏం చేస్తారంటే దే క్లియర్లీ మెన్షన్ దట్ వీఆర్ గోయింగ్ టు యాక్సెస్ యువర్ కాంటాక్ట్ లిస్ట్, యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ దేర్ ఆన్ ద ఫోన్. సో ఆ రెండు ఇన్ఫర్మేషన్ గిట్ట దొరికిందనుకోండి, మొత్తం సిస్టమ్ ఈజ్ బౌండ్ టు ఎక్స్పోజ్డ్. సుశాంత్ గారు, ఇప్పుడు మరి ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు నేను మొత్తం అన్నీ తీసుకుంటాను, యాప్ స్టోర్లో మన టర్మ్స్ అండ్ కండిషన్ పెడుతున్నారు, ఆ యాప్ల వల్లనే మనకి ఇప్పుడు రేపొద్దున వైరస్ వచ్చే అవకాశం ఉంది ఫోన్లో. సో లీగాలిటీ ప్రకారంగా రేపొద్దున నేను కొట్లాడే అవకాశం ఉందా? లేకుంటే అట్లాంటిది నాకు నష్టం. ఇప్పుడు ఆయన అన్నారు ఫైనాన్షియల్ మ్యాటర్స్ మొబైల్ ఫోన్లో మనం ఒకవేళ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తే మన డబ్బులు పోయే అవకాశం ఉంది, దాన్ని వాడు యాక్ట్ చేసుకొని డబ్బులు ఏదో విధంగా చేస్తాడు. సో వీళ్ళని పట్టుకునే మార్గం లేదా? లేదంటే వాళ్ళ మీద లీగల్గా మనం ఎట్లా పోవచ్చు? అంటే ఇక్కడ 2 థింగ్స్ అండి. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఇప్పుడు ఇలాంటి యాప్స్ అని ఇందాక చెప్పారు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని. వాట్సాప్, ఫేస్బుక్ వాడుతున్న ప్రతి వాడు ప్రైవసీ గురించి మర్చిపోవాలి. ఎందుకంటే వాట్సాప్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓపెన్ చేసి చూస్తే, నేను కూడా చదవలేదు మొన్నటిదాకా, క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే మీ ఇన్ఫర్మేషన్ ఏదైతే మీరు షేర్ చేస్తున్నారు వాట్సాప్లో అది పబ్లిక్ డొమైన్లో ఇన్ఫర్మేషను మీరే డిక్లేర్ చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే క్రెడిట్ కార్డులో పేమెంట్ చేస్తున్నారు, మాకు కూడా పేమెంట్ చేస్తారు, స్క్రీన్ షాట్ పంపించేస్తారు బాబు పేమెంట్ అయిపోయిందని. కానీ నా అకౌంట్ డీటెయిల్స్ అన్ని నేను ఏం చేస్తున్నా అంటే నా చేత్తోనే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అని పెట్టేస్తున్నా. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అయితే నేను లీగల్గా ఎవరి మీద యాక్షన్ తీసుకోలేను. ఓన్లీ నా సెన్సిటివ్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని కొంత ఇన్ఫర్మేషన్ని లీగల్గా మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఐటీ రూల్స్ 2011 డిఫైన్ చేసాయి. అందులో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా సెన్సిటివ్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషనే. కానీ ఎక్సెప్షన్ ఏం చెప్పారంటే పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని నేను సెన్సిటివ్ అనలేను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫేస్బుక్, వాట్సాప్ ఇట్లాంటి వాటిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకపోవడంతో అలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసేస్తున్నా. క్రెడిట్ కార్డ్ నెంబర్స్ నాకు తెలిసినంత వరకు కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళు ఏంటంటే ఇవాళ జీతం పడింది వాట్సాప్లో పెట్టేస్తున్నారు, వాట్సాప్లో పంపించేస్తున్నారు, ఇదోండి స్క్రీన్ షాట్, నాకు రాలేదంటాడు, లేదు వచ్చింది నేను ట్రాన్స్ఫర్ చేశాను ఇదో అంటాడు. ఆ ఈజీనెస్ ఏదైతే ఉందో, ఎందుకంటే వాట్సాప్ అనేది చాలా ఫాస్ట్గా ఈజీగా యూజ్ చేసేస్తున్నారు మెయిల్ కన్నా కూడా. ఆ ఈజీనెస్ మీద మనం సెక్యూరిటీ అర్థం కాకపోవడంతో ఒక లూప్ హోల్ అక్కడ ప్రాబ్లమాటిక్గా ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడు సర్వీస్ ప్రొవైడర్ ఇలాంటి అప్లికేషన్స్ ఎవరైతే లాంచ్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా ఒక కంప్లైంట్స్ యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం ఉంది. ఏంటంటే ఒక మొబైల్ అప్లికేషన్ నేను ఒక కంపెనీని మొబైల్ యాప్ లాంచ్ చేయాలంటే యాప్ స్టోర్లో నేను కంపల్సరీగా ఈ పాలసీస్ పెట్టుకోవాలి, ఆడిట్ చేసుకోవాలి. కానీ మీరు 99% యాప్స్కి అది లేదు ఈరోజు. ఎందుకంటే అవేర్నెస్ లేదు. పనిష్మెంట్ ఇచ్చారు, పెనాలిటీ ఇచ్చారు, 5 కోట్లు ఒక్కొక్క డాక్యుమెంట్ లేకపోతే అప్ టు 5 crores యూ కెన్ సూ దెమ్. అండ్ సెక్షన్ 85 ప్రకారం కంపెనీస్ ఒకవేళ దీని గురించి అవగాహన లేకుండా ఈ పాలసీస్ కనుక లేకపోతే టాప్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి మిడిల్ మేనేజ్మెంట్ అట్లాగే ఆ ఎంప్లాయీ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. సో కానీ ఏంటంటే ఆ ఎన్ఫోర్స్మెంట్ అనేది ప్రాపర్గా చేయట్లేదు. ఇప్పుడు ఒక స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ కనుక చేయగలిస్తే
ఇప్పుడు ఆల్రెడీ కొంత ఎగ్జిస్టింగ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఉంది, ఎఫెక్టివ్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయని నేను భావిస్తున్నాను. బికాజ్ నేను ఇండియాలో ఉన్న 45 సైబర్ లా ఆడిటర్స్లో ఐఎమ్ వన్ అమంగ్ దెమ్. సో 2011లో ప్రతి రూల్స్ వచ్చాయో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ట్రైన్ చేశారు, 45 ఆడిటర్స్ ఉన్నారు, ఐఎమ్ వన్ అమంగ్ దెమ్. సో మేము ఏంటంటే ప్రతి మొబైల్ అప్లికేషన్ ప్రతి వెబ్సైట్లో ఈ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ పెడతాం. అందులో ఏంటంటే ఈ డేటాకి సంబంధించింది మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ట్రాన్స్ఫర్ అయితే ఎలాగా మేము అమ్మట్లేదు, ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాం మీ డేటాతో అని కస్టమర్కి చెప్తున్నాం. ఇవి లేనందువల్ల ఇబ్బంది. అంటే నిజంగా ఇట్లా జరిగినప్పుడు నేను బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మామూలుగా మనం ఇప్పుడు డిజిటల్ లిటరసీ వైపు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయండి అంటున్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తే ఈ సమస్య వస్తుంది. నిజంగా అట్లాంటిది వస్తే డబ్బులు పోయే అవకాశం ఉంటుందా లేదా? శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏటీఎంలు అన్నీ కూడా నిన్న నుంచి అసలు డబ్బులు లేవు అంటే బ్యాంకులు కూడా ఈ వైరస్ ప్రాబ్లం ఉంటుంది అందుకోసం అని చెప్పి వాళ్ళు మొత్తం యాంటీ సాఫ్ట్వేర్ దాంట్లో యాంటీవైరస్ లోడ్ చేస్తున్నారు, దానివల్ల ఇదైంది అని అంటున్నారు. నిజంగా ఇప్పుడు జరుగుతుంది ఏటీఎంలలో కేవలం అంటే ఏటీఎం నుంచి కూడా ఇట్లాంటి జరిగే అవకాశం ఉందా? ఎందుకు భయపడుతున్నాయి బ్యాంకులు? బేసిక్గా ఏంటంటే మనం ఏటీఎం చూసినట్టయితే ఇండియాలో ఉన్న 70% ఏటీఎంస్ విండోస్ ఎక్స్పీ వర్షన్సే ఉన్నాయండి, లోయర్ వర్షన్స్ ఉన్నాయి. సో ఈ వర్షన్స్ ఇప్పుడు మనం ఇంతకుముందు వానక్రై చూసినట్టయితే విండోస్ లోవర్ వర్షన్స్ మీద ఎఫెక్ట్ చేయడం జరిగింది. అందుకనే వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ముందస్తుగా ఏం చేశారంటే ఫస్ట్ మీ ఏటీఎంస్ అన్నీ అప్గ్రేడ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మన అటాక్ తెలుసు, 100 కోట్ల ఇంపాక్ట్ తెలుసు. అలాంటప్పుడు ఏం చేశారు, దేశంలో ఉన్న 2,25,000 ఏటీఎంస్ని 25,000 ఏటీఎంస్ని ఫస్ట్ మీరు ప్యాచప్ చేయండి. ఫస్ట్ ఎక్కడైతే ఎక్స్పీ మిషన్స్ ఉన్నాయో, ఓల్డర్ వర్షన్స్ ఉన్నాయో, ఎన్సీఆర్ కానీ, డీబోల్ట్ కానీ, హెచ్సిఎల్ వాళ్ళ పీసీస్ కానీ వీటిని ఫస్ట్ మీరు ప్యాచప్ చేయండి అని చెప్తున్నారు. ఆ ఏటీఎంస్లో కూడా వెరీ స్మాల్ థింగ్ ఉంటుంది, ఎస్ఎంబీ ప్యాక్ కూడా అంత పెద్ద ప్యాక్ ఉండదు, చిన్న ప్యాక్. వాటిని ఫస్ట్ చేసిన 2-3 డేస్లో వాళ్ళు చేయడానికి వీలు ఉంటుంది. ఎందుకంటే ఎస్బీఐ కొన్ని ఉన్నాయి, ఆంధ్ర బ్యాంక్కి, దేశంలో ఉన్న అన్ని బ్యాంకులకు, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ అందరికీ ఉన్నాయి ఏటీఎంస్. సో వాళ్ళు ఎప్పుడైతే వీటిని ప్యాచప్ చేసుకుంటారో సెక్యూర్డ్ అవుతారు. ఎందుకంటే మనకు తెలిసి ఇప్పుడు తప్పు చేయడం తప్పు కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందస్తుగా 2-3 రోజుల లోపు మీరు ప్యాచప్ చేసుకొని అప్పుడు ఓపెన్ చేయండి అని చెప్పడం జరుగుతుందండి. ఆల్రెడీ నిన్న నుంచి జరిగింది ఇవాళ అంటే మేబీ ఇంకా ఎన్ని రోజుల్లో ఈ ప్రాసెస్ అంటే ఈ ఏటీఎంస్ అనేది మెయింటైన్ చేసేది వెండర్స్ అండి, డిఫరెంట్ వెండర్స్ ఉన్నారు. సో ఆ వెండర్స్ అక్కడికి వెళ్ళి దానికి తగ్గ ఇప్పుడు ఏ వర్షన్స్ ఉన్నాయో ఫస్ట్ వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి, ఏ లొకేషన్లో ఏ వర్షన్స్ ఉన్నాయో తీసుకొని దానికి తగ్గ ప్యాక్ తీసుకెళ్ళి దాన్ని అప్డేట్ చేయడానికి. దీనికి 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో సెంట్రల్ నుంచి పుష్ చేయొచ్చు, లేదంటే సిస్టమ్ దగ్గరికి వెళ్ళి చేయొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు ఈ క్రిటికల్ సిచ్యువేషన్లో సెంట్రల్ నుంచి పుష్ చేయడం కంటే ఈచ్ అండ్ ఎవ్రీ మిషన్ దగ్గరికి వెళ్ళి దే ఆర్ గోయింగ్ టు డూ దట్. సో అప్పుడు మనకి ఆ రిస్క్ తగ్గుతుంది. ఎందుకంటే తెలిసిన రిస్క్ని మిటిగేట్ చేయడం అనేది ఒక టెక్నిక్ అనమాట. అంటే ఇప్పుడు హ్యాకర్స్ పోయి ఎవరైతే సంస్థ ఉంటుందో వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను బ్యాంకు ఒకవేళ ఏటీఎం హ్యాక్ చేస్తే నా డబ్బులు నేను పోతాయా, లేకుంటే నా డబ్బులకు వచ్చిన ప్రమాదం లేకుండా కేవలం చేస్తారు కాబట్టి బ్యాంకులకు లాస్ అయితే అన్న భయంతో బ్యాంకులు చేస్తున్నాయి. సో బ్యాంకులకు లాస్ అని కాదు, ఇక్కడ ఏంటంటే బ్యాంకుల సెంటర్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు కనుక ఇక్కడి నుంచి ఎంట్రీ, ఇది ఎప్పుడైనా గేట్లు అనమాట. ఇప్పుడు మనం ఇంతకుముందు నుంచి అంటున్నట్టు మొబైల్స్ కానివ్వండి, ట్యాబ్లెట్ కానివ్వండి, పీసీలు కానివ్వండి, ఇవన్నీ గేట్లు అనమాట. ఎంట్రీ సెంటర్ దగ్గరికి వెళ్ళడానికి ఎంట్రీ గేట్లు. సో ఈ గేట్లు వాటిని ఇంపాక్ట్ చేయలేక ఈ గేట్ల దగ్గర ఇంపాక్ట్ చేస్తారు ఫస్ట్. సో ఆ గేట్లను అందుకే మనం స్ట్రాంగ్ చేసే వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకర్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. సో మీరు లాస్ అవుతారు, ప్రాబ్లం అవుతుంది మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి దాన్ని మిటిగేట్ చేయడానికి రిస్క్ అనాలిసిస్ చేసి మిటిగేట్ చేయండి అని చెప్పి ప్యాచ్ని హార్డనింగ్ చేయమని చెప్పడం జరిగిందండి. సంతోష్ గారు, అంటే ఇప్పుడున్న దాంట్లో ప్రికాషన్ మెజర్స్ మనం కానీ లేదంటే ఒక చిన్న కంపెనీ నేను పెట్టుకున్నాను, లేదంటే నాకు ఇంట్లోనే డేటా నా దగ్గర ఉంది, లేదంటే మిగతా నా పబ్లిక్ డొమైన్లో వాడుకుంటే ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో మెయిన్ ఎస్పెషలీ పబ్లిక్ సైట్స్ ఏవైతే యాక్సెస్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ కానీ, లింక్డ్ఇన్ కానీ, అక్కడ ప్రతి దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేయకుండా రెస్ట్రిక్టెడ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ పబ్లిక్గా అవైలబుల్ చేయడానికి కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. సో ఆ సెట్టింగ్స్ ప్రాపర్గా చెక్ చేసుకొని ఆ ప్రైవసీ సెట్టింగ్స్ కరెక్ట్గా ఎనేబుల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేస్బుక్లో తీసుకుంటే మీ అన్ని ఇన్ఫర్మేషన్ పబ్లిక్గా కనిపిస్తాయి, కానీ మీరు ప్రైవసీ సెట్టింగ్స్కి వెళ్ళి ఓన్లీ నా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమే చూపెట్టండి అని సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో అట్లాంటి సెట్టింగ్స్ బేసిక్గా కంపల్సరీ ప్రతి యూజర్ కాన్ఫిగర్ చేసుకోవాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కంపెనీస్ ఆర్ ఇండివిజువల్ సిస్టమ్స్, వాళ్ళు రెగ్యులర్గా ఏం చేయాలంటే ఒక యాంటీవైరస్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి, ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళు ఏవైతే సెక్యూరిటీ ప్యాచెస్ ఇస్తారో
అది వాళ్ళు పబ్లిక్గా చెప్పే అవసరం లేదు. బై డిఫాల్ట్ ఆ సిస్టంలో ఒక ఐకాన్ ఉంటుంది, అక్కడ వాళ్ళు చూపిస్తూ ఉంటారు ఇన్ని అప్డేట్స్ వచ్చాయని. రెగ్యులర్గా అప్డేట్స్ చెక్ చేసుకొని వాటిని ఇన్స్టాల్ చేసుకుంటే ఈ సెక్యూరిటీ లోపల్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాక్సిమం మనం హ్యాండిల్ చేయొచ్చు. అంటే సుశాంత్ గారు, అంటే ఇప్పుడు నా ప్రతిదానికి ఆధార్ లింక్ అంటున్నారు. నేను ప్రతిదానికి ఏదానికి పోయినా ఆధార్తో లింక్ చేసుకోండి, ఆధార్తో లింక్ చేసుకుంటే ఆధార్ అన్నది ఆ సీక్రెట్ నెంబర్ కాకుండా పోయింది. ప్రతిదానికంటే మన ఆధార్ నెంబర్ ఇస్తాం. మొబైల్ తీసుకున్న మొబైల్ లింక్ తీసుకుంటే మన ఆధార్ నెంబర్ తెలిసిపోతుంది. మన ఇంటర్ లింక్ అన్నీ ఒకదానికోటి ఇప్పుడు కలిసిపోయినాయి. సో ఈ లీగాలిటీ ప్రకారంగా తీసుకుంటే ఇవన్నీ కూడా మనం ఇవ్వాలా ఇవ్వకూడదా? ఇస్తే ఇవ్వకపోతేనేమో బ్యాంకులు చెప్తున్నాయి, ఇంకో పక్క అన్నీ చెప్తున్నాయి. ఇస్తేనేమో ఈ ప్రాబ్లం ఉంది. అంటే ఈ లీగాలిటీ ప్రకారంగా ఇవన్నీ మనం ఏవి ఇవ్వాలి, ఏవి ఇవ్వకూడదు? అంటే ఇప్పుడు ఆధార్ నెంబర్ అనేది ఇప్పుడు అన్ని లింక్ చేయడం అనేది మంచి పద్ధతి ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆధార్ నెంబర్ కూడా సెన్సిటివ్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో ఐటీ రూల్స్ ప్రకారం అలాగే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటాం, అంటే పిఐ అంటాం. దాన్ని ఏంటంటే 2-1 అని ఒక రూల్ నెంబర్ పెట్టారు. ఎనీ ఇన్ఫర్మేషన్ విత్ విచ్ యూ కెన్ ఐడెంటిఫై ఇండివిజువల్. ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, నా ఈమెయిల్ ఐడి కావచ్చు, నా ఆధార్ నెంబర్ తోటి నేను ఎవరు అనేది రెఫర్ చేసుకోవచ్చు. అది కూడా నా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. అలాంటి ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇప్పుడు 3 చెక్ చేసుకోవాలండి వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పాలసీస్ ఉన్నాయా, ఎలాంటి పాలసీస్, వాళ్ళు ఏం చేస్తున్నారు నా డేటా తోటి, దాన్ని కాపాడడానికి ఎలాంటి ప్రొటెక్షనరీ మెజర్స్ ఉన్నాయా లేదా, వాళ్ళు అమ్ముతున్నారా, దాన్ని ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకు పాలసీ ఉంటుంది. దాన్ని ఏంటంటే యూజర్ అగ్రిమెంట్ అంటాం. లేకపోతే ISO 27001 గైడ్లైన్స్ ఫాలో అవుతున్నారా లేదా చెక్ చేయాలి. ఇలా చెక్ చేసుకొని అలా ఫాలో అవుతున్న వాళ్ళకి ఇస్తే ఏమైపోతుందంటే వీళ్ళు కంప్లై అయ్యారు కాబట్టి రేపు పొద్దున ఏదైనా మిస్టేక్ జరిగితే స్టిల్ మన డేటా మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి లీగల్గా ఆస్కారం ఉంది. అలాగే ఇలాంటివి ఏవి లేకుండా మనం ఇలాంటి మెజర్స్ ఇప్పుడు అగ్రిమెంట్ లేకుండా, పాలసీస్ లేకుండా, 27001 లేకుండా ఎవరంటే వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి, మిస్యూజ్ అయినా కూడా రేపు లీగల్గా మనం ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆధార్ యాక్ట్లో కూడా మనం ముఖ్యంగా చూసినట్టయితే ఆధార్ నంబర్ మిస్యూజ్ చేస్తే ఇండివిజువల్గా మీరు నేను కోర్టుకి వెళ్ళలేం. ఓన్లీ ఏదైతే ఆ UIDAI అథారిటీ ఉందో వాళ్ళు మాత్రమే ఈ ఆధార్ నెంబర్ మిస్యూజ్ అయింది అని కోర్టులో కేసు వేసే ఆస్కారం కనపడుతుంది. సో ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఏంటంటే ఆధార్ నెంబర్ వీలైనంత వరకు ఇలాంటి 27001 లేకపోతే పాలసీస్ ఉన్న వాళ్ళు ఇలా IT యాక్ట్ని పాటిస్తున్నాం అని ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ ఉన్న వాళ్ళనే వాళ్ళకే ఇస్తే బాగుంటుందని నా ఫీలింగ్. థ్యాంక్స్ అండి సుశాంత్ గారు, అదేవిధంగా థ్యాంక్స్ అండి సంతోష్ గారు, థ్యాంక్స్ అండి శ్రీనివాస్ గారు. మీ చర్చలో పాల్గొని అవేర్నెస్ క్రియేట్ చేయడంలో మీకున్న పరిజ్ఞానాన్ని ఇచ్చి వ్యూవర్స్కి మంచి సూచనలు ఇచ్చినందుకు. ఇది మొత్తంగా 7 PM స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.